హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు ట్రెండింగ్ లో వెళ్తున్న శారీ ఫ్రీ ప్లీటింగ్ క్లాస్ గురించి చెప్పండి అక్క. అది ఆన్లైన్ లో నేర్చుకోవడం అవుతుందా, యూట్యూబ్ లో నేర్చుకోవడం అవుతుందా అని అడుగుతున్నారు. ఆన్లైన్ క్లాసెస్ చూసి నేర్చుకుంటున్నారు కాబట్టి కంపల్సరీ యూట్యూబ్ చూసి కూడా మీరు నేర్చుకోవచ్చండి. కొంచెం ఓపిక అనేది ఉండాలి. అంటే ప్రతి ఒక్క స్టెప్ ను మీరు స్కిప్ చేయకుండా చూస్తూ ఉన్నారు అంటే మీకు అది చిన్న చిన్న ట్రిక్కే ఉంటది కానీ అవంతా మీరు నేర్చుకునేటప్పుడు చాలా చాలా ఈజీగా శారీ ఫ్రీ ప్లీటింగ్ క్లాస్ అయితే నేర్చుకుంటారు. ఈ రోజు శారీ ఫ్రీ ప్లీటింగ్ క్లాస్ లో డే 1 అండి. సింపుల్ గా స్టార్టింగ్ నుంచి నేను తీసుకువెళ్తాను మిమ్మల్ని. మీరు కన్‌ఫ్యూజ్ అయితే చేసుకోవచ్చు. ఒక మంచి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న బిజినెస్ లో శారీ ఫ్రీ ప్లీటింగ్ ఒక మంచి బిజినెస్ అండి. సో మీరు చక్కగా నేర్చుకున్నారు అంటే ఒక మంచి బిజినెస్ లాగా మీరు తీసుకువెళ్ళొచ్చు. దీనికి ఏంటేంటి కావాలి అనేసి నార్మల్ గా అందరికీ ఒక డౌట్ ఉంటది. నార్మల్ గా మనం అమ్మలు గాని, పెద్దవాళ్ళు గాని కడుతూ ఉంటారు చూడండి. కాటన్ శారీస్ అంటూ ఉంటారు. ఇలా చాలా పల్చటి కాటన్ శారీస్ తీసుకోండి. ఎందుకు కాటన్ శారీలో ప్రాక్టీస్ చేయాలి అంటే చాలా ఫస్ట్ ఏంటంటే సింపుల్ గా స్టార్టింగ్ నుంచి నేర్చుకుంటున్నారు కాబట్టి హెవీగా పట్టు శారీతో చేశారంటే ఇది ఒక 1 అవర్ లో అవుతుంది అంటే పట్టు శారీలో మీకు ఒక 3 అవర్స్ పడతది. సో అది ఎక్కువ హెవీగా ఉంటది. ఒక్క రోజుకే అది చేసినప్పటికి మీకు బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్ అంతా వచ్చినప్పుడు ఇంట్రెస్ట్ అనేది ఆటోమేటిక్ గా పోతదన్నమాట. అందుకోసం మీరు స్టార్టింగ్ లో ఈజీగా నేర్చుకున్నారంటే ఈ శారీ మనం తీసుకుంటే మనం చెప్పినట్లు వింటది కాబట్టి మీకు ఈజీగా ఉంటది. పోన్లే నేను ఇంత బాగా చేసేసాను, ఇంత ఈజీగా నేను నేర్చుకోగలను, ఈజీగా నేర్చుకున్నాను అని అనుకుంటారు కాబట్టి ఈ శారీ ఇప్పుడు ఏ పనైనా సరే నేర్చుకున్నాము అంటే ఒక ఫినిషింగ్ వచ్చిందంటే ఆటోమేటిక్‌గా నెక్స్ట్ మనకి ఇంకొక ఇంట్రెస్ట్ వస్తది కదా! అందుకోసమే కాటన్ శారీ తీసుకోండి అని చెప్తున్నాను. పెద్దవాళ్ళు కట్టినట్లు ఇలాంటి పల్చటి కాటన్ శారీ తీసుకోండి. దాని తర్వాత చూసారు అంటే శారీ పిన్స్ ఇదిగోండి మనం నార్మల్ మీరు ఫ్యాన్సీ స్టోర్‌లో గాని ఎక్కడైనా ఇలా ప్యాకెట్ లాగా తీసుకున్నారు అంటే మీకు కొంచెం డబ్బులు మిగులుతదిలెండి. ఒక చిన్నవి కొనుక్కొని ఉన్నారంటే మనం ఎక్కువ పిన్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం శారీకి. అందువల్ల ఇలాంటి పిన్స్ మీరు వాడారు అంటే మీకు ఈజీగా ఉంటది. సో, ఇందులో చిన్న సైజ్ వీలైనంత వరకు ఇలా చిన్న చిన్న సైజు ఉన్నట్లు ప్యాకెట్ లాగా కొనేసి ఉంచుకోండి. సో, ఈ శారీ దాని తర్వాత పిన్. ఈ క్లిప్ చూడండి ఇలాంటి పెద్ద క్లిప్ మీరు మీషోలో సెర్చ్ చేసారంటే దొరుకుతది. చాలా మీషో, అమెజాన్ అన్నిట్లో ఉన్నాయండి. లింక్ అయితే ఇవ్వడం ఆహ్, నాకు తెలీదు. సో, వీలైతే నేను ట్రై చేస్తాను ఇవ్వడానికి. సో, ఇలాంటి పెద్ద క్లిప్ తీసుకోండి. ఇది లేదు నేను కొనుక్కోలేను అంటే నార్మల్‌గా మనం చిన్న పిల్లలు ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే ప్లాన్‌కి ఇలా క్లిప్ పెడుతూ ఉంటారు కదండీ! ఆ క్లిప్ అయినా ప్రస్తుతానికి మీరు తీసుకోండి. అన్నీ కొనుక్కోవాలి, ఇన్వెస్ట్ చేయాలి అనేసి దీని మీద ఇన్వెస్ట్ చేయకండి. ఉన్న దాంట్లో ఫస్ట్ స్టార్టింగ్ చేయండి. తర్వాత మీరు సంపాదించి మీరు కొనుక్కున్నారు అంటే ఎవరిని ఇబ్బంది పెట్టినట్లు ఉండదు కాబట్టి ఇలాంటి క్లిప్స్ మీరు తీసుకోండి. ఇలా పెద్ద క్లిప్ ఇలా ఉంటది. ఈ క్లిప్ తీసుకోండి. దాని తర్వాత ఇంచ్ టేప్ అవసరమా అంటే ఆహ్, కంపల్సరీ ఉండాలండి. ఎంత ఒక 10, 15 రూపాయలు ఉంటది. ఒక ఇంచ్ టేప్ కొనుక్కొని ఉంచుకున్నారంటే ఎప్పటికైనా యూజ్‌ఫుల్ ఉంటది. సో, ఇంచ్ టేప్ మన టైలరింగ్‌కి వాడుతూ ఉంటారు కదా! ఆ ఇంచ్ టేప్ అండి. ఇంచ్ టేప్ ఒకటి తీసుకోండి. దాని తర్వాత ఐరన్ బాక్స్. ఐరన్ బాక్స్ చూసారంటే ప్రస్తుతానికి మీ దగ్గర ఏ ఐరన్ బాక్స్ ఉందో అంటే మీరు చెప్పింది వింటున్నట్లు ఒక ఐరన్ బాక్స్ ఉంటది కదా! దాంతోటే ప్రాక్టీస్ చేయండి. కొత్తగా ట్రెండింగ్‌లో చూస్తున్నాను, యూట్యూబ్‌లో చూస్తున్నాను, అందులో చూసాను, ఇందులో చూసానని ఏదో ఒక ఐరన్ బాక్స్‌ని తీసుకొని టక్కుమని వాడారు అంటే శారీస్ అయితే కాలిపోవడానికి అవకాశం ఉంటది కాబట్టి మీరు ఫస్ట్‌లో ఒక నార్మల్‌గా ఇంట్లో ఏ ఐరన్ బాక్స్ యూజ్ చేస్తున్నారో దాంతోటే మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. దాని తర్వాత మీరు ఆ ఐరన్ బాక్స్ అయితే తీసుకోవచ్చు. సో, ఫస్ట్ నార్మల్‌గా నేను వాడుతుంది ఏంటంటే బజాజ్ నార్మల్ కంపెనీ అండి. 600 ఎంతో కొన్నాను. ఇప్పుడు ఈ ఐరన్ బాక్స్ తోటి దగ్గర దగ్గర ఒక 600 శారీస్ అయితే నేను ప్రీప్లీట్ చేసేసాను. ఇప్పుడు నేను మళ్ళీ కొంచెం హెవీగా శారీస్ వస్తున్నాయి అనడం వల్ల నేను సంపాదించి నేను కొనుక్కున్నాను. అందులో నాకొక ఇది ఉంటది. ఎవరిని మనం ఇబ్బంది పెట్టకుండా మనమే సంపాదించి మనమే కొనుక్కున్నాం అన్నప్పుడు మీకు ఏ ప్రాబ్లమ్ ఉండదు. సో, ఇప్పుడు ఈ ఐరన్ బాక్స్ అయితే తీసుకున్నాను. స్ట్రీమ్ ఐరన్ బాక్స్. నాకింకా ఇది కూడా ఇంకా అంతగా అలవాటు ఇది ఇంకా పరిచయం కాలేదు కాబట్టి అర్జెంట్‌గా శారీస్ వస్తే ఇప్పటి వరకు దీనితోటే చేస్తున్నాను. దీంతో ఇప్పుడిప్పుడు అలవాటవుతుంది. సో, దీని ఫీడ్‌బ్యాక్ ఇది ఎలా ఉంది అనేది నేను యూజ్ చేసిన తర్వాత మీకు రాను రాను చెప్తానండి. దాని తర్వాత చూసారంటే కవర్. శారీ ఇది నార్మల్ కవర్ అండి. ఇలా ఉంటది. నార్మల్ పల్చటి కవర్ మీరు ఇలా పేపర్ ప్లేట్‌లో కవర్స్ అమ్ముతూ ఉంటారు కదా! అలాంటి షాప్‌లో మీరు వెళ్లి అడిగారంటే దొరుకుతది.
కవర్ సైజ్ ఎంత అని అడిగారంటే చూడండి 16 ఇంటూ ఈ లెంత్ పొడవు చూసారంటే 14. సో 16x14 కవర్ అండి. సో ఇది ఒకటి తీసుకోండి. 14x14 లో ఒక కవర్ తీసుకోండి. అంతే కాకుండా 14x18 లో ఒక కవర్ తీసుకోండి. ఈ కవర్ గురించి మీకు నేను అన్ని కవర్స్ కొనిన తర్వాత మీకు ఏ కవర్ ఎందుకు యూజ్ చేయాలి అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కంపల్సరీ తీసుకోవాలి అక్క అంటే స్టార్టింగ్ లో వద్దు. నేను చెప్పింది ఏంటంటే స్టార్టింగ్ లో వద్దు. మీకు కస్టమర్స్ ఆర్డర్ ఇస్తున్నారు, కస్టమర్స్ శారీస్ చేస్తున్నారు అన్నప్పుడు మీరు తీసుకోండి. ప్రస్తుతానికి నేను చెప్తుంది ఏంటంటే డబ్బుల్ని వేస్ట్ చేసుకోవద్దనే చెప్తాను. మీరు సంపాదించి మీరు కొనుక్కునేటప్పుడే నేను మళ్ళీ మళ్ళీ ఆ మాటే అంటాను. ఎందుకు నా ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాను అంటే నా ఛానల్ చూసి మహిళలు అనేవాళ్ళు ఒక 10 రూపాయలైనా సంపాదించగలగాలి అనడం కోసమే నేను ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. మీకు నా ఛానల్ అన్ని వీడియోస్ చూసినా నేను ఈ మాటే అంటూ ఉంటాను. ఇండిపెండెంట్ గా ఉండండి. ఒక 10 రూపాయలైనా 10 రూపాయలు సంపాదించండి. మనకంటూ ఒక సంపాదన ఉండాలి కాబట్టి నేను అలాగే చెప్తూ ఉంటాను. అందుకే ఛానల్ కూడా స్టార్ట్ చేశాను. చూడండి ఇవే ప్రస్తుతానికి ఈ వస్తువు ఉంటే చాలండి. శారీ ఫ్రీ ఫిట్టింగ్ క్లాస్ అయితే చక్కగా నేర్చుకుంటారు. నేర్పించే బాధ్యత నాది. సో ఓపిక మాత్రం మీకు ఉందా అనేసి కింద కామెంట్ చేయండి. సేమ్ నాకు ఎప్పుడు టైం దొరుకుతుంది అంటే అప్పుడు వల్ల మీకు వీడియోస్ తీసి నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా ఇందులో ఏదైనా డౌట్ ఉంటే కూడా కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. రేపు మళ్ళీ ఇంకొక నెక్స్ట్ వీడియోలో ఇది ఎలా మెజర్మెంట్ చేయాలి ఏంటి అనేది మీకు నేను రేపు రాను క్లాసెస్ లో నేను అప్లోడ్ చేస్తూ ఉంటానండి. బాయ్ అండి.